ఇక డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. పద్మశ్రీ అనే మహిళ ఇంట్లో చొరబడి ఆమె మెడలోని బంగారు గొలుసు సెల్ ఫోన్ అపహరించి మహిళను ఇంట్లోనే బంధించి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. గేటు బయట ఇద్దరు వచ్చిండ్రు, బండి రాలేదు, వాళ్ళిద్దరు నడుచుకుంటూ వచ్చిండ్రు. సార్ ఉన్నాడు అంటే లేరన్న. పూలను చూస్తున్నామా నేను అంటే చూడు అయ్యన్న, కరెంట్ ఆఫీస్లో పనిచేస్తాం మేమని చెప్పిండు. మేము బయటకు వెళ్ళలేదు, లోపలనే ఉన్నాను. మళ్ళీ అటు చెట్టు సైడ్కి అటు పక్కకనే వెళ్ళిండ్రు. వెళ్ళిన తర్వాత నేను మా సార్ ఫోన్ చేద్దామని ఫోన్ పట్టుకొని ఇక్కడ నిలబడ్డా, మధ్యలో ఇంట్లోనే నిలబడితే వెనక నుండి వచ్చిండు, గొంతు పట్టిండు, ఇట్లా కప్పుకొని ఉన్నాను. ఇది ఇట్లా అన్నాడు, ఇది లాగేసిండు. ఇక ఈ మంగళసూత్రాలు నా చేతిలో ఉన్నాయి. నేను అరుస్తుంటే హెల్మెట్తో ఒకడు కొట్టిండు. ఇద్దరు వచ్చిండు, వెనుకున్న ఆయన హెల్మెట్ పట్టుకున్నాడు, ఆయన ఒకటి కొట్టిండు అరుస్తుంటే. అరుస్తూ చంపేస్తా అని చెప్పేసి అది లాగేసుకున్నాక నా ఫోన్ తీసుకున్నాడు. ఆయన నూకేసిండు, బెడ్రూమ్లోకి నూకేసిండు, గొల్లెం పెట్టేసిండు.